హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చింటూ చిట్టు బ్లాగ్స్ అండి. ఈ వీడియో వచ్చేసి ఈరోజు ఈ ప్యాకింగ్ అనమాట. అంటే నేను ఊరికి వెళ్ళాలని ప్యాక్ చేసి పెట్టుకున్నాను ముందుగానే. కానీ సడన్గా ఉదయం 7:30కి బయలుదేరాల్సిందే. నేను నైట్ 9:30కి క్యాన్సిల్ అయిపోయిందనమాట. నేను లగేజ్ వాటర్ బాటిల్తో సహా అన్నీ పెట్టుకున్నాను అనమాట. ఎందుకు క్యాన్సిల్ అయింది అనేది కూడా చెప్తాను అనమాట ఈ వీడియో. ప్లీజ్ లాంగ్ వీడియో మొత్తం చూసేసేయండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను మా అక్క అంటే మా మల్లేశ్వర అక్క, మా బావ వాళ్ళు దేవర చేస్తున్నారు. వాళ్ళు వచ్చేసి మా ఆత్మకూరు అనమాట. అక్కడికి వెళ్దామని నేను లగేజ్ మొత్తం అంటే లగేజ్ ప్యాక్ చేసుకున్నాను అనమాట. కానీ వెళ్ళలేకపోయాను. కొన్ని ప్రాబ్లమ్స్ అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే ప్రాబ్లమ్స్ అని కాదు, ఎలాంటివంటే లాంగ్ జర్నీ. నేను ఎలాగ వెళ్ళాలి ఇక్కడి నుంచి, నాకు డైరెక్ట్గా బస్సులో ఉన్నా కూడా అంత లాంగ్ జర్నీ నేను సింగిల్గా 2 పిల్లల్ని పట్టుకొని చేయలేను. ఓకే, మా నాన్న వాళ్ళ ఊరికి వెళ్దామే అన్నా కూడా ఓకే వెళ్ళొచ్చు. కానీ అక్కడ మొత్తం మా నాన్న మా అన్న వాళ్ళే పోతున్నారంట. నాకు 2 పిల్లలు, నేను ఒక్కదాన్నే వాళ్ళతో పాటు వెళ్ళలేక, అందులో వచ్చేసి అక్కడి నుంచి మా ఊరు నుంచి మళ్ళీ ఆత్మకూరుకు చాలా లాంగ్. అదే రోజు అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. అంటే అదే రోజు వెళ్ళి ఫంక్షన్ చూసుకొని మళ్ళీ రిటర్న్ వస్తున్నారు అనమాట. ఇంక 2 పిల్లలతో కష్టం అవుతుంది అట్లా అప్ అండ్ డౌన్ చేస్తే అంత లాంగ్ జర్నీ కదా, ఇబ్బంది పడతానని చెప్పేసి క్యాన్సిల్ అయిందనమాట. నాతో పాటు ఎవరైనా ఒకరు వచ్చినా కూడా నేను వెళ్ళేదాన్నే. ప్లీజ్ సారీ అక్క, సారీ బావా, విష్ బావా, ఐ వెరీ సారీ. నేను రావాలని చాలా ఆశ ఉంది నాకైతే. ఎందుకంటే మా బావ మా అక్కగారిని చాలా ఫ్రీగా ఉంటామన్నమాట. మా బావ బాగా మమ్మల్ని నవ్విస్తుంటాడు బాగా అనమాట. నాకు కానీ మా తమ్మునికి కానీ మా బావ అంటే చాలా ఇష్టం. అంటే మా బావ బాగా ఫన్నీగా ఉంటాడు అనమాట. మా అక్క కూడా మాతో సేమ్ అలాగే ఉంటుంది. ఇంకా నిజం చెప్పాలి అంటే మా బావకి మా అక్కకి ఎవరిపైన ఫంక్షన్ టైంలో ఎవరిపైన ఓప్స్ లేకపోయినా నా పైన, మా తమ్ముని పైన, మా నాన్న పైన మేము ఎక్కువగా వాళ్ళకి అంటే మేము ఎక్కువగా అటాచ్ అనమాట వాళ్ళకి. మేము వస్తాము కన్ఫామ్గా అని వాళ్ళు అనుకుంటారు. అంటే వాళ్ళకు మేము వెళ్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. కానీ ఏం చేస్తాం, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల రాలేకపోయాము. మళ్ళీ సారీ చెప్తున్నాను. ఇక్కడ చూడండి నేను లగేజ్ ఓపెన్ చేస్తున్నాను కదా. మా అక్క కోసం నేను గిఫ్ట్ కూడా తీసుకున్నాను అనమాట. కానీ వెళ్ళలేదు కాబట్టి మనం ఏం చేయలేము. బ్యాంగిల్స్ కూడా చూడండి, అన్ని బ్యాంగిల్స్ జ్యువెలరీస్ అన్నీ సెట్ చేసుకొని అలా బాక్స్లో పెట్టుకున్నాను నేను. కానీ ఏమో అంటారు కదా, అనుకున్నది ఒకటి అయినది ఒకటి అలా అనమాట. ఏం చేద్దాం, అంతే. సిచ్యువేషన్స్ మనకి సపోర్ట్ చేయవు. కొన్ని మనం ఎంత ట్రై చేసినా కొన్ని సపోర్ట్ చేయవన్నమాట మనకి. అందుకనేసి మనం ఏం చేయలేం. స్పెడ్స్ కూడా పెట్టుకున్నాను అక్కడ. అంటే మంచిగా రెడీ అయితే పిక్స్ దిగటానికి అలాగనమాట. అన్నీ ఇక్కడ మా పాపకి అదే పనిగా షాపింగ్ చేసామన్నమాట. నేను అక్కడికి వెళ్ళాలనేసి మా పిల్లలకి బట్టలు తీసుకున్నాను. చెప్పే కదా మా అక్క గిఫ్ట్ తీసుకున్నాను. అలాగే మా పిల్లలకు కూడా డ్రెస్సెస్ తీసుకున్నాను అనమాట వెళ్ళాలని చెప్పేసి. ఛార్జింగ్తో సహా నేను పెట్టుకున్నాను అనమాట. ఇది ఆ రోజు వెళ్ళేసి వచ్చిన రోజు, అంటే వెళ్దామని నేను రోజే తీసానమాట. బ్యాగింగ్ ఎందుకు బయట బట్టలన్నీ దుమ్మడేస్తే ఎత్తి పెట్టేద్దామని చెప్పేసి అన్నీ ఓపెన్ చేస్తున్నాను అనమాట. అలాగే వీడియో తీసాను. ఇంకా మనం ఏం చేస్తాం, మనం ఎన్ని అనుకున్నా కూడా మనం ఏం చేయలేం కాబట్టి అక్కడ కూడా ఇది అంటున్నాను. నా మైండ్ ఇంకా వెళ్ళలేదనేసి నేను చెప్తున్నాను అనమాట. ఆ స్పెట్స్ అంటే ఎంతమందికి ఇష్టమో చెప్పండి. నాకైతే స్పెట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. కానీ నాకు పెట్టుకుంటే ఎందుకో దాంట్లో డైరెక్ట్గా చూసిన ఫీలింగ్ అనిపిది. వేరే వాళ్ళని ఏదైనా కూడా కన్ఫ్యూజ్ అవుతుంటాను అనమాట. అందుకని కొంచెం ఎక్కువ ప్రిపేర్ చేయను. ఎక్కువ ఏం లేదు, అసలు ప్రిపేర్ చేయను అనమాట. కానీ స్పెట్స్ అంటే ఇష్టం, పిచ్చి అనమాట. మా బాబు కూడా చూడండి, నేను ఎలాగనుకున్నానంటే ఊరికి వెళ్ళేది ముందు రోజు వెళ్ళి ఆ రోజంతా చూసుకొని మళ్ళీ మస్ట్ ఫంక్షన్ చూసుకొని నెక్స్ట్ డే వద్దామే అనుకున్నాను. కానీ నాకు ఎవరు చెప్పలేదు. చూడండి, నాకు ఇష్టమైన శారీ కూడా నేను అక్కడ వెళ్ళినప్పుడు కట్టుకోవాలని కూడా పెట్టుకున్నాను అనమాట. దీన్ని నాకు ఎంతో ఇష్టం అనమాట. మనం ఏం చేస్తాం, చాలా బాధగా ఉంది నాకైతే. ఎందుకంటే బాగా ఫ్రీ ఉంటాం అబ్బా అట్లా వెళ్తే. అంటే మనం ఫ్రీగా లేని వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళి ఏం చేస్తాం చెప్పి, మనం ఫ్రీగా కంఫర్ట్గా ఉన్న వాళ్ళ ఫంక్షన్స్కి వెళ్ళామనుకో బాగా ఎంజాయ్ చేస్తాం, ఫ్రీ బర్డ్స్ అవుతాం అనమాట. అలాగా అంటే ఎంజాయ్ చేయాలి అప్పుడప్పుడు. మా అక్క మా బావ కూడా అట్లనే బాగా ఫ్రీగా ఉంటారు. మా జయ మా పిన్ని అందరూ ఉంటారు కాబట్టి బాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం.
అనుకున్నాం కానీ కాలే. నా లైఫే ఇంత అనిపిస్తుంది నాకైతే ఒక్కొక్కసారి, మన జీవితాలే ఇంత అనిపిస్తుంది అనమాట. నా డ్రెస్సెస్ అన్నీ అక్కడే ఉండాలని ఫిక్స్ అయి తీసుకున్నా అనమాట. నేను అన్నీ పెట్టుకున్నా అనమాట. అన్నీ ఓపెన్ చేసేస్తున్నా. ఇక్కడ పక్కన నా కూతురు డిస్టర్బ్ చేస్తుంది అనమాట. నన్ను నైటీలు అన్నీ పెట్టుకున్నా, అలాగుంటుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి అన్నీ బ్యాంగిల్స్ తీసుకున్నాం కదా, నేను ఈ బ్యాంగిల్స్ అన్నీ పెట్టేస్తున్నాను అనమాట ఇక్కడ బాక్స్లోకి. ఇది వచ్చేసి నా బాబు బట్టలు పెడుతున్నాను. ఇక్కడ వచ్చేసి నేను అన్ని బ్యాంగిల్స్ అన్ని ఇట్లా బాక్స్లో పెట్టుకుంటాను. మా ఓన్ హౌస్ అయితే అంతా నాకు కంఫర్ట్గా కబోర్డ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి బాగా ఫ్రీగా పెట్టుకునేదాన్ని. మనం ఏం చేస్తాం, ఇంకేం చేయలేం. ఇక్కడ అదే చెప్తున్నాను అనమాట. బాక్స్ మాకు కబోర్డ్స్ ఉండేటివి అట్లా పెట్టుకునేదాన్ని ఫ్రీగా. ఇక్కడ ఏం లేవు కాబట్టి ఇలా పెట్టుకోవాల్సి వస్తుంది అని చెప్తున్నాను. నా కూతురికి చైన్ కొని నాకు అని అడుగుతుంది అనమాట. ఆమె వేసుకుంటుందా అండి చెప్పండి. ఇంక వేసుకోలేదు కాబట్టి ఇంకా ఆమెకి ఇంక ఇప్పటి నుంచి ట్రై చేయాలి, ఏవైనా మంచిగా ఉంటే కొనుక్కోవాలని. నేను అక్కడ పెట్టేస్తున్నాను అని చెప్తున్నాను అక్కడ. ఇప్పుడు నేను వచ్చేసి మా అత్తమ్మ ఊరికి వెళ్తుంది అనమాట, వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరికి. ఇప్పుడు డ్రాప్ చేసేసి వచ్చాను అనమాట నేను, అందుకనే డ్రెస్ చేంజ్ అయిపోయింది. డ్రాప్ చేసేసి వచ్చాను బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కిచ్చేసి వచ్చాను అనమాట. ఇక్కడేమో లంచ్కి నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ ఎంతైనా కూడా అబ్బా ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది కదా, వంట చేయాలంటే విసుకొస్తుంటుంది. ఎవరైనా చేసి పెడితే బాగుండనే ఫీలింగ్ వస్తుంటుంది అనమాట నాకైతే ఒక్కొక్క టైము. కానీ ఏం చేయలేము. కానీ ఇక్కడ నేనైతే వచ్చినమాట ఇంకా చిత్రాన్నం చేస్తున్నాను అనమాట. పులిహోర రైస్ మీ ఇష్టం, మీరు ఏది అనుకుంటుంది. ఓకే, మేమైతే చిత్రాన్నమే అంటాం మా సైడ్ అయితే. ఓకేనా. ఇక్కడ వచ్చేసి నేను ఇప్పుడు ప్రజెంట్కి చిత్రాన్నం చేస్తున్నాను. నా కూతురు ఎందుకో ఏమో ఒక 4 days నుంచి సరిగ్గా ఫుడ్ తినటం లేదా పాప అనమాట. అందుకని ఏదైనా కొంచెం కారంగా ఉంటుంది తింటుందేమో అని చెప్పేసి చేస్తున్నాను. మా అత్తమ్మ వెళ్ళిపోయింది కాబట్టి ఇంకెవరు లేరు. మా బాబుకు ఉదయాన్నే ఇది క్యారెట్ రైస్ కట్టించేసాను అనమాట మా బాబుకి ఉదయాన్నే. ఇక్కడ నేను ఇంకా చిత్రాన్నం చేస్తున్నాను. మా అత్తమ్మ కూడా ఊరికి వెళ్ళిపోయింది కాబట్టి నేను, మా పాప, మా ఆయన, మా 3 members. ఓకే. ఇక్కడ నేను అన్ని ఇట్లా కవర్లో పెట్టుకుంటాను అనమాట. అన్నీ సెట్ చేసుకుంటాను ముందు అంటే అన్నీ తీసి పెట్టుకుంటాను అనమాట. ఏమేమి కావాలి ఐటమ్స్ అవన్నీ అలాగా అన్నీ తీసి పెట్టుకున్న తర్వాత స్టార్ట్ చేస్తాను అనమాట నేను. మళ్ళీ ఎందుకో బోలెం తీసి మళ్ళీ బోలెం అంటే వాష్ చేయడానికి అన్నీ వాష్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ అన్నీ అదే పచ్చిమిర్చి ఏముంటుంది కరివేపాకు, కొత్తిమీర అవన్నీ అనమాట. పచ్చిమిర్చి ఇప్పుడు మిక్సీకి వేస్తున్నా. ఆల్రెడీ మీకు అందరికి తెలిసే అబ్బా, నిజంగానే నేను ఏదో చెప్తున్నాను అంతే, మీకు తెలియకపోయింది ఇంకేముంటుంది చెప్పండి. ఓకే. ఇక్కడ ఇంకో విషయం మీకు చెప్పాలి. మీరు ఎంతోమంది మీరు అనుకుంటుంటారు కదా, ఇట్లా క్యాన్సిల్ అయినప్పుడు చాలా ఫీల్ అవుతుంటారు కదా. నిజంగానే నేనైతే చాలా ఫీల్ అవుతున్నాను నిజం చెప్పాలి అంటే. ఇంకా ఏమైనా నన్ను క్వశ్చన్స్ అడగాలనుకుంటే కూడా అడగండి, నిజంగానే నేను చెప్తానమాట. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు నేను మా పిల్లలు లేరనమాట, బయటికి వెళ్ళారు. అందుకనే వాయిస్ రికార్డ్ ఇస్తున్నాను నేను ఇక్కడ ఫాస్ట్గా పెట్టేశాను. ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది, నాతో టాపిక్ కూడా మాట్లాడడానికి ఏం లేదు కాబట్టి అంతే అనమాట. ఇక్కడ మా పాప వచ్చి డిస్టర్బ్ చేస్తుంది. ఆయిల్ పడుతుందేమో అనేసి నాకు భయం వేస్తుంది, కానీ ఆ పాప రావద్దన్నా కూడా అలాగే వచ్చేస్తుంటుంది అనమాట. ఇంకా మనం ఏం చేయలేము. వంట రూమ్లో ఉన్నామంటే కంపల్సరీ చాలా చెమటలు పోస్తుంటాయి కదా. ఇక్కడ చిత్రాన్నం రెడీ అయిపోయిందనమాట, చేసేసాను. ఇప్పుడు మా పాపకనే తినిపిస్తా. చూడండి ఎన్ని బౌల్స్ అనేది తీసుకుంటుంది, వేస్తుంది సింక్ లేక్ అనమాట ఆడుకోవడానికి. నా కూతురు అస్సలు అన్నం చూడండి ఎంత అడుక్కున్నా కూడా తినదనమాట. అస్సలు తినదు. చాలా బాధ వేస్తుంది నాకు. ఇప్పటికి కూడా తినటం లేదు. ఒక 2 ముద్దలు అలా తింటుంది, ఇంకా చాలా, అది కూడా మింగదనమాట, ఉంచుతుంటుంది. ఇంకా అప్పుడు ఏం చేయలేం కదా. నేను పాపకి తినిపించేసి నేను తినేసి పండుకున్నాను అనమాట. పండుకేనేమంటే బాబు వచ్చాడు, మా ఆయన పిలుచుకొని వచ్చాడు ఈరోజు. లేకపోతే రోజు నేనే వెళ్ళేదాన్ని అనమాట పిలుచుకురావడానికి. ఇక్కడ మా ఆయన పిలుచుకొని వచ్చేసాడు కాబట్టి ఇంకా నాకు ఎటువంటి టెన్షన్ అనేది లేదు. ఎందుకంటే ఇంకా మా ఆయన
పిలుచుకొని వచ్చాడు. చెప్పాను అనమాట, ఫోన్ చేశాను పిలుచుకొని వస్తావని, పండుకున్నానంటే సరేలే అని పిలుచుకొని వచ్చాడు డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు. అట్లా హగ్గిస్తున్నాడు అబ్బా మా బాబు. అమ్మా నాన్న ఊరికి వెళ్ళిపోయింది కదా అనేసి అంటున్నాడు అనమాట, చెప్తున్నాడు. సరేలే వెళ్ళానులే, శ్రీకాంత్ మామ వాళ్ళ ఊరికి వెళ్ళాడు కదా అని అంటున్నాడు. ఇక్కడ చెప్తే ఎందుకురా ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టావు అంటే, మా మేడం వాళ్ళ స్కూల్లో నా ఫ్రెండ్స్తో కట్టించారు అని చెప్తున్నాడు అనమాట ఇక్కడ. అదనమాట వీడియో. వీడియో గిని మీకు నచ్చిందంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా కూడా కింద కామెంట్ చేయండి నా వీడియో ఎలాగుంది అనేది కూడా. నేనైతే ఇక్కడ ఫుల్గా నిద్రపోయి లేచాను. ఇంకా మా పాప అయితే లేదనమాట. ఎందుకంటే లేపాలి, నైట్ మళ్ళీ పండుకోదనమాట తొందరగా. అందుకనేసి ఇక్కడ ఇంకా నాతో స్కూల్లో బ్యాగ్ ఇంకా చాలామంది ఫ్రెండ్స్ ఇచ్చారమ్మా అని చెప్పేసి వాడు చూపిస్తున్నాడు అనమాట. అందుకే ఓపెన్ చేసి ఇక్కడ బ్యాగ్లో చూడండి ఇంకా నాకు ఇచ్చారు మా ఫ్రెండ్స్ అనేసి. మా బాబుకి ఇట్లాంటివి అంటే చాలా ఇష్టం అనమాట. అంటే ఏదైనా కూడా సెలబ్రేషన్ చేసుకోవటము. ఇక్కడ నేను అనేది అడుగుతున్నా అనమాట, నీకెందుకు అక్కడ హాయ్ చెప్పు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తుంటే అని చెప్తున్నాను. ఇంతే అండి, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా.